హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. మనం ఇప్పటి వరకు కొన్ని అక్బర్ బీర్బల్ స్టోరీస్ చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా మీ అందరికీ బాగా నచ్చాయని అనుకుంటున్నాను. అయితే ఇప్పటి నుండి మనం కొన్ని తెనాలి రామకృష్ణుడి కథలు చెప్పుకుందాం. అయితే ఈరోజు వీడియోలో మనం ఈ తెనాలి రామకృష్ణుడు ఎవరు, ఆయన బాల్యం ఎలా సాగింది, ఆయన కాళికామాత అనుగ్రహాన్ని ఎలా పొందాడు, వికట కవిగా ఎలా మారాడు, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అసలు తెనాలి రామకృష్ణుడు అంటే మనందరికీ తెలిసిందే. ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నాడు. అలాగే వికట కవిగా ఆయన ఎంతో ప్రసిద్ధి చెందాడు. జీవితంలో హాస్యాన్ని పండించుకుంటూ నలుగురికి వినోదం పంచడం నిజంగా అంత ఆషామాషి విషయమేం కాదు. అదో అరుదైన వ్యక్తిత్వం. అటువంటి వారిని అందరూ అభిమానిస్తారు. మాటలు, చేతలు వగైరా హావభావ విన్యాసాలతో పాటు కుంటెతనం, ఇతరుల్ని ఆట పట్టించటం, ఇలాంటి లక్షణాలన్నీ రామకృష్ణుడికి అలవట్టానికి ఆయన బాల్యంలో జరిగిన సంఘటనలే ఒక విధంగా కారణం అని అనిపిస్తుంది. అయితే ముందుగా ఆయన బాల్యం ఎలా సాగిందో మనం తెలుసుకుందాం. రామకృష్ణుడు బాల్యం నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆటపాటల మీద వ్యామోహంతో చదువును అలక్ష్యం చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా చదువు పట్ల శ్రద్ధ చూపకుండా ఆటపాటల్లో మునిగి తేలుతూ కాలక్షేపం చేసేవాడు. భయం అన్నది ఎలా ఉంటుందో కూడా ఎరుగని రామకృష్ణుడు ఎప్పుడూ తోటివారితో కయ్యాలు పెట్టుకుంటూ తుంటరిగా హాస్యప్రియత్వం కలిగిన అల్లరి పిల్లవాడిగా కాలం గడిపేవాడు. ఇదిలా ఉండగా ఒక మహర్షి ఉత్తరాది పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి దక్షిణాదిన ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించే ఉద్దేశంతో దేశాటన చేస్తూ తెనాలి వచ్చాడు. ఊరి చివర పచ్చిక బయళ్లలో తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్న రామకృష్ణుని చూసిన ఆ మహర్షికి ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగింది. ఆ బాలుల్లోని తేజస్సు ఆ మహర్షిని ఆకర్షించింది. తన మనోనేత్రంతో రామకృష్ణుని భవిష్యత్ను రేఖామాత్రంగా దర్శించాడు. భవిష్యత్తులో రామకృష్ణుడు తన అద్వితీయమైన ప్రతిభతో, తెలివితేటలతో జగద్విఖ్యాతిని పొందగలుగుతాడని, అందుకు తన వంతు బాధ్యత తాను నిర్వర్తించవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అనుకున్నాడు. దైవచింతన ఏ కోశాన లేని రామకృష్ణుడి ధ్యాసను అమ్మవారి మీదకు మళ్లించడం ఆ మునీశ్వరునికి కష్టంగానే తోచింది. కానీ అమ్మవారి అనుగ్రహం లభ్యమైతే తప్ప రామకృష్ణుని జీవితానికి పరిపూర్ణత సిద్ధించదు. అందుకని ఏది దారి అని ఆలోచిస్తూనే అతని ఆటలను గమనించసాగాడు. ఆ పరిశీలనలో రామకృష్ణులోని తెగువను, ధైర్యాన్ని పసిగట్టాడాయన. దాన్నే కీలకంగా మలుచుకుని భక్తిభావం కలిగించే విషయంలో విజయం సాధిద్దామనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా రామకృష్ణుని సమీపించి, ఆ దేవి కరుణా కటాక్ష వీక్షణాలు నీపై నిత్యం ఉండుగాక అని ఆశీర్వదించాడు ఆ మహర్షి. ఒకరి దయాదాక్షణ్యాలు నాకు అవసరం లేదు. నేను ఎలాగైనా బ్రతకగలను. ఏమాత్రం చలనం లేని శిలల్లాంటి విగ్రహాలకు నేను నమస్కరించడం ఏమిటి? ఏ దేవతో నా కష్టాలను తీరుస్తుందని నమ్మకం పెట్టుకోవడం ఏమిటి అని రామకృష్ణుడు తుంటరిగా సమాధానం చెప్పాడు. ఇటువంటి ప్రతిస్పందనను ముందే ఊహించిన ఆ మహర్షి, అలా అనకూడదు నాయన, కుర్రతనంతో అలా మాట్లాడుతున్నావు, కానీ నిజంగా ఆ అమ్మవారి మహిమను నీవు తెలుసుకుంటే నమ్మకం కలగడమే కాదు, అపారమైన భక్తి ప్రపత్తులతో ఆమెకు సాష్టాంగ పడతావు. ఈ మంత్రం నియమనిష్టలతో ఉచ్చరిస్తూ కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో విగ్రహానికి ఎదురుగా కూర్చో. నీ శ్రద్ధ, పట్టుదల నిజమైందైతే ఆమె కరుణించి ప్రత్యక్షమవుతుంది, నిన్ను అనుగ్రహిస్తుంది అని ఒక మంత్రం ఉపదేశించాడు. అయినప్పటికీ మన రామకృష్ణుడికి నమ్మకం కుదరక సంశయిస్తున్నాడు. అది గమనించిన సాధువు చివరిగా ఒక్క మాట, ఆమె ప్రత్యక్షమైతే ఆ ఆకారాన్ని చూసి ఎంతటి ధైర్యవంతులైనా సరే హడలిపోవలసిందే. నిప్పులు చెరిగే కళ్ళతో, సింధూరవర్ణ దేహ ఛాయతో, బహుబాహువులతో కనబడే ఆ మూర్తిని చూసి భయపడ్ను అనే నమ్మకం నీకుంటేనే ఈ పని ప్రారంభించు అని చెప్పడంతో రామకృష్ణుడు అదొక సవాలుగా భావించాడు. ఎలాగైనా సరే తన ధైర్యాన్ని తెలియజేయాలనుకున్నాడు. నేను అంత భయస్తుణ్ణేం కాదు, ఈ మాత్రం దానికేం హడలిపోననేది నిరూపిస్తాను అని ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకుని ఊరు చివర అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయానికి చేరుకున్నాడు రామకృష్ణుడు. తన బాధ్యత తీరిందని భావించిన సాధువు ఆనందంతో తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆలయాన్ని చేరుకున్న రామకృష్ణుడు అక్కడ కోనేరులో స్నానం చేసి, నుదుటిన తిలకధారణ చేసి అమ్మవారి విగ్రహానికి ఎదురుగా కూర్చుని నిర్మల భక్తితో మంత్రం జపించసాగాడు. ఆ గుడి అడవిలో ఉండటం వల్ల మనుష్య సంచారం అంతగా లేదు. పండుగలకి, ఉత్సవాలకి తప్ప అటువైపు వెళ్లే వారెవ్వరూ ఉండరు. అందువల్ల రామకృష్ణుడికి ఆ వాతావరణంలో ప్రశాంతత చేకూరింది. శ్రద్ధగా మనసు లగ్నం చేయగలిగాడు. నిశ్చల భక్తి, నిష్కల్మష హృదయంతో జపిస్తే ఫలితం తథ్యమని మహర్షి చెప్పాడు.
దాంతో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నది. దైవత్వాన్నే నమ్మని రామకృష్ణుడికి ఈ సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడు అమ్మవారు, చిన్నపిల్లవాడివి కావడంతో ఏం కోరుకోవాలో తేల్చుకోలేకపోతున్నావు. ఇదిగో వీటిని చూడు. ఈ 2 గిన్నెల్లో ఒక దాంట్లో పాయసం ఉంది. దీన్ని సేవిస్తే గొప్ప పాండిత్యం కలుగుతుంది. అపారమైన ప్రజ్ఞాపాఠవాలు సమకూరుతాయి. ఇక 2వ గిన్నెలో పెరుగుంది. దీన్ని స్వీకరిస్తే సంపద కలుగుతుంది. అఖండ ఐశ్వర్యాలు నీ సొంతమవుతాయి. ఏది కావాలో తేల్చుకో అని పలికింది. మెరుపులాంటి ఆలోచన కలిగిన రామకృష్ణుడు దేవితో ఒక్కసారిగా, ఈ రెండింటినీ నా చేతిలో పెట్టు తల్లి, ఏది కావాలో దగ్గరగా చూసి తేల్చుకుంటాను అనడంతో దేవి అలానే చేసింది. కానీ రామకృష్ణుడు రెండింటినీ ఒక్కసారి కలిపి తాగేశాడు. ఈ హఠాత్ పరిణామానికి ఆ దేవికి విపరీతమైన ఆశ్చర్యం, కోపం ఒకేసారి కలిగాయి. ఎందుకలా చేశావని అడగడంతో, మాత, లోకంలో కేవలం పాండిత్యమే ఉంటే నిత్య జీవనానికి ఎంతో ప్రయాసపడవలసి వస్తుంది. కేవలం సంపద మాత్రమే ఉంటే పాండిత్యం, ప్రతిభ లేని అటువంటి జీవితమే వ్యర్థమవుతుంది. లక్ష్మి, సరస్వతి ఇద్దరు ఉంటేనే జన్మ సాఫల్యమవుతుంది. అందుకే ఈ పని చేశాను. నీ భక్తుడిగా, నీ బిడ్డగా భావించి ఈ తప్పుని క్షమించు అని సమాధానమిచ్చాడు. అయినప్పటికీ కాళికాదేవి ఆగ్రహం ఉపశమించలేదు. చేసిన తప్పుకు శిక్ష వేయాలని భావించి తన ఉగ్రస్వరూపంతో శపించటానికి సిద్ధమైంది. 1000 ముఖాలతో, 1000 చేతులతో, వందల కొద్దీ ఆయుధాలతో చండ ప్రచండంగా వెలిగిపోతున్న కాళికాదేవిని చూసిన రామకృష్ణుడికి భయం వేయలేదు సరికదా, పెద్దగా నవ్వు వచ్చింది. నా రూపం చూస్తుంటే భయం వేయడం లేదు, అంత నవ్వు పుట్టిస్తోందా ఏం అని ప్రశ్నించింది కాళీమాత. భయమా? దేనికి? నువ్వు జగజ్జననివి, అంబవు. తల్లిని చూసి భయపడే పిల్లలు ఎక్కడన్నా ఉంటారా? అది సరేగాని మాత, నాకో సందేహం. నిర్భీతిగాను యథాలాపంగాను ప్రవర్తిస్తున్న ఆ పిల్లవాడి ధైర్యానికి కాళికకే ఆశ్చర్యం కలిగింది. పిల్లల దుడుకు చేష్టలకు తల్లికి అసహనంతో కూడిన ఆగ్రహం రావడం, అంతలోనే పుత్రప్రేమ పెళ్ళుబుకి ఆ కోపం ఉపశమించడం సహజంగా జరిగేదే. కాళిక కూడా పుత్రవాత్సల్యంతో ప్రశాంత గంభీరంగా, ఏమిటి నీ సందేహం అంది. మాత, మానవులమైన మాకు ఒక్క ముక్కు ఉండి జలుబు చేసినప్పుడు ముక్కు చీదటానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కదా. అటువంటిది 1000 ముఖాలున్న నీకు జలుబు చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందా తలుచుకుంటుంటే నవ్వు వస్తోంది. ముక్కు చేదుకోవటానికి చేతులు ఉపయోగించాలి కదా. అటువంటి స్థితిలో నీ చేతుల్లోని ఆయుధాలు ఎక్కడ పెడతావు? సరే, నువ్వు ఆయుధాలన్నీ ఒకే చోట కుప్పగా పోసి ముక్కు చీదుకోవటానికి సిద్ధపడినా మాటి మాటికి చీదుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకునేసరికి నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది అంటూ తాను నవ్విన కారణాన్ని, తనకు కలిగిన సందేహాన్ని ఒకేసారి వివరించాడు రామకృష్ణుడు. ఆ కుంటె పిల్లవాని చిలిపి ఊహకి అంత కాళికాంబకు ఎంత ఆపుకుందామన్నా నవ్వు ఆగింది కాదు. అయినప్పటికీ తప్పు తప్పే. అందుకని వికట కవిగా పేరు పొందుతావని చెప్పి దేవి అంతర్ధానం అయ్యింది. అయినా రామకృష్ణుడు దానిని శాపంగా భావించలేదు. తనకిది లభించిన ఓ వరంగా భావించి ఆనందించాడు. ఈ విధంగానైనా చరిత్రలోనూ ప్రజల మనస్సుల్లోనూ శాశ్వతంగా ఉండిపోగల అవకాశం లభించినందుకు నిజంగానే ఆ కాళికాదేవికి భక్తుడిగా మారి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ వెంటనే, జగన్మాత, నమోన్నమః, నీ వాత్సల్య దృష్టి సదా నాయందు ప్రసరించుగాక అని కోరాడు రామకృష్ణుడు. తథాస్తు వికటకవి, తథాస్తు. ఇకపైన నీవు ఏది చెప్పినా ఏది చేసినా అంతా లోకోపకారం కోసమే ఉండగలదు. అమోఘ వచస్కుడవై ఆచంద్ర తారార్కం వర్ధిల్లు అంటూ దేవి పలుకులు వినిపించాయి. ఇదండి ఈరోజు స్టోరీ. మనం ఈరోజు వరకు ఆయన ఎలా వికట కవిగా మారాడో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ రాబోయే స్టోరీస్లో తెనాలి రామకృష్ణుడు ఏమేం చేశాడు అనేది మనం తెలుసుకుందాం. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.